హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ టీవీ షార్ట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది నిల్వ ఆవకాయ చట్నీ వైశాఖ మాసంలో పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా రాయలసీమ సైడు మామిడికాయ చట్నీ అంటాము. సో ఫస్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ని మంచిగా కాంచి పెట్టుకొని చల్లారనివ్వాలి. అన్ని పోపు దినుసులు ఇంగువ వేసుకొని 12 మామిడికాయలు మార్కెట్లో తీసుకున్నాను. అవి మార్కెట్లోనే పీసెస్ లాగా కట్ చేయించుకొని వచ్చుకొని ఈ విధంగా పీసెస్ నీట్గా తుడిచి ఆయిల్ వేసి 8 అవర్స్ వరకు ఉంచుతాను. 8 అవర్స్ తర్వాత వాటిని ఎందుకు ఉంచడం వల్ల అంటే ఇక్కడ ఒక టిప్ ఉంది. 8 అవర్స్ ఉంచడం వల్ల మనకు 1 ఇయర్ వరకు కూడా ఆవకాయ ఒప్ప మెత్తగా అవ్వదు. సో కారము ఉప్పు ఎప్పుడు సమభాగంలో తీసుకోవాలి. చూడండి ఆవకాయ. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా నీట్గా కలుపుకొని జాడీలో పెట్టుకొని 3 డేస్ తర్వాత